క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనం యోహాను వ్రాసిన మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 2వ అధ్యాయంలో ఉన్నాం. 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఏమండి, దేవుని వాక్యమును వినువారు కాదు ధన్యులు, గైకొనువారు ధన్యులు. ఇదే యోహాను వ్రాస్తూ ప్రకటన గ్రంథంలో ఆ మాట చెప్పాడు కదా. 3వ వచనం, మొదటి అధ్యాయం, ప్రకటన 1:3. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు, కొనువాడు కాదు, వినువాడు కాదు, గైకొనువాడు ధన్యుడు. గైకొనువాడు ధన్యుడు. ఇది మనం గ్రహించవలసిన విషయం. ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, గైకొనడమే లేదు. అవి కష్టతరమైనవి కావచ్చు గాక, అసలు ఆజ్ఞ అంటేనే ఇష్టపడని మనకు కష్టము నష్టం అనేటువంటిది ఏ విధంగా అర్థమవుతుంది? ఆజ్ఞలు లేకుండా జీవించేటువంటి స్వేచ్ఛాయుతమైన జీవులకు దేవుని ఆజ్ఞ ఏ విధంగా గిడుతుందంటారు? ఏ విధంగా సరిపోతుందంటారు? అందుచేత మనము జాగ్రత్త పడదామండి. దైవగ్రంథం చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడలనే ఆయనను ఎరిగి ఉన్నాం అని తెలుసుకుందాం. దేవుని వాక్య ప్రకారంగా నువ్వు బ్రతుకుచున్నావంటే దేవుణ్ణి ఎరిగిన వాడవు. దేవుని ఆజ్ఞలను నువ్వు గైకొంటున్నావంటే దేవుణ్ణి ఎరిగిన వాడవు. కనుక ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఆయనకు నచ్చినట్లుగా కాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవు కావు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు, యోహాను మొదటి పత్రిక 2:4, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. కాబట్టి మనం దేవుని వారమా కాదా అనే విషయం ఇక్కడే తేలిపోతుంది. మనం దేవుని వారమా కాదా అనే సంగతి ఇక్కడ తేలిపోతుంది. దాన్ని మనం గుర్తుంచుకుందాం. మనము దేవుని వారము అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు స్పష్టం చేసింది. ఎందుకంటే మొదటి వచనం నుండి వ్రాయబడినటువంటి మాట ఏమిటి? నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు దేవుణ్ణి ఎరిగిన వారు వారికి రాస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవడైనా కానీ నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే వాడు అబద్ధికుడు అవుతాడు. పౌలు ఈ సంగతిని వ్రాస్తూ తీతు పత్రిక 1వ అధ్యాయమునందు 16వ వచనంలో ఆయన ఈ మాట ఇలాగున అన్నాడు: దేవుని ఎరుగుదుమని చెప్పుకొందరు, దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకొందరు, కానీ అసహ్యులు, అవిధేయులు, భ్రష్టులు క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు వారు నోటితో ఎరుగుదుమని చెప్పుకొందరు. They profess that they possess him, but in reality they don't. ఆయనను ఎరుగుదుమని చెప్పుకొందరు,
కానీ వాస్తవానికి వారు ఆయన ఎరిగిన వారు కాదు. ఎలా తెలిసిపోయింది అది? క్రియల వలన. వారు అసహ్యులు, అవిధేయులు, భ్రష్టులు. బహుశా భ్రష్టత్వంలోని ప్రమోషన్ ఏమైంది? ముందు అసహ్యులు, తర్వాత అవిధేయులు, ఆ తర్వాత భ్రష్టులు. తమ క్రియల ద్వారా దేవుణ్ణి ఎరుగము అని చెప్పువారు. ఈ రకపు మనుషులే కదా ఇప్పుడు ఎక్కువగా కనిపించేది. వీరే కదా ఎక్కడ చూసినా క్రైస్తవ్యంలో తాండవమాడుచున్నట్లుగా కనిపించేది. దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు. జీవితంలో దేవుడు లేడు. దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు కానీ జీవితంలో దేవుడు లేడు. నిర్దేవ జీవితం. ఉపయోగం ఏముంది? ప్రయోజనం ఏముంది? అంచేత ప్రియులారా, ఎరుగుదము అని చెప్పుకుంటే ఎరిగినట్టుగానే జీవిద్దాం, మంచిది. ఇంకా ముందుకు వెళుతూ యోహాను ఏం రాశాడో ఆ సంగతులను మనము ఆలోచన చేద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలోని భాగాలను చదివాం. దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొని ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే వాడు అబద్ధికుడు, ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే వాడు సత్యం లేనివాడు అని అన్నాడు. ఇక 5-6 వచనాలు కలిసి ఉన్నాయి. నేను వాటిని మీ కొరకు చదువుచు ఉన్నాను. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యమును గైకొనువాడు ఆయనను ఎరిగినవాడు. ఆయన వాక్యమును గైకొనువాడు దేవుని ప్రేమను పరిపూర్ణముగా కలిగినవాడు. ఆయన వాక్యమును గైకొనువాడు దేవుని ప్రేమను ప్రత్యక్షపరచువాడు. 6వ వచనాన్ని చదివితే ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు. ఆజ్ఞలను ఎరుగుట, ఆజ్ఞలను గైకొనుట, ఆజ్ఞల యందు నిలిచి ఉండుట. 6వ వచనం ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు. చెప్పుకొనుచు ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, నిలిచి ఉన్నానని చెప్పుకొనుచు, ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆజ్ఞను గైకొనకపోతే అబద్ధికుడు. నిలిచి ఉన్నానని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో తాను అలాగే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తునందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో తాను అలాగూ నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అది అతని నిబద్ధత, అతని బాధ్యత, అతని ధన్యత కూడా. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న సత్యం సంగతి ఏమిటి అనగా ఆయనందు నిలిచి ఉన్నాను అని చెప్పుకునేవాడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సర్వలోకమునకు శాంతికరమైన వాడు. ఆయన మన పాపములకును శాంతికరమైనటువంటి వాడు. ఆయన తాను ఎలాగూ నడుచుకున్నాడు. ఆయనందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు కూడా అలాగే నడుచుకోవాలి. నిలిచి ఉండే అనుభవానికంటే ముందుగా ఎరిగి ఉండే అనుభవం ఒకటి ఉంది. ఎరిగి ఉండే అనుభవానికంటే ముందుగా ఆయనను అంగీకరించిన అనుభవం, అదే పాపక్షమాపణ పొందిన అనుభవం, అది అవసరం. ఆయనందు నిలిచి ఉన్నాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగూ నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఎలాగూ నడుచుకొనెను వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఒక్క మాటతో ఆయన నడక పేతురు మనకు వివరంగా తెలియజేశాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, తన కోసం కాదు, మీకోసమే బాధపడ్డాడు. మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అనే మాట వ్రాయబడి ఉంది. క్రీస్తు ఆయన మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయెను. తాను నడిచి చూపించాడు. తాను మనకు దారిని ఏర్పాటు చేశాడు. ఆ దారిలో మనము నడుచుకొన బద్ధులమై ఉన్నాం. ఏమిటా దారి? మీ కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకు బాధపడి. కాబట్టి ఆయన మన కొరకే గనక బాధపడితే మనమును ఆయన కొరకు బాధపడవలసినదే. మినహాయింపులు లేవు. ఆయన మన కొరకు బాధపడితే మనం ఆయన కొరకు బాధను అనుభవించవలసిందే. తర్వాతి మాటను చూడండి. ఆయన మీకు మాదిరి ఉంచిపోయాను. ఏమిటా మాదిరి అని అనగా, ఆ మాట వెనువెంటనే కనిపించేటువంటిది ఏంటంటే, ఆయన పాపము చెయ్యలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన పాపము చెయ్యలేదు. అసలు పరిశుద్ధుడు అయిన దేవుడు ఎలాగ పాపం చేస్తాడు? రెండవ సంగతి ఏంటంటే, ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. మాదిరిగా ఉండిన వాడిలో పాపం ఎలా కనిపిస్తూ ఉంది? మాదిరి ఉంచిపోయాను. ఆ మాదిరి ఆయనలో ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదు. ఇక ఇది ఓ బలీయమైనటువంటి మాట. హీ న్యూ నో సిన్. పాపము చేయలేదు. కాబట్టి ఆయన యందు నిలిచి ఉన్నాను అని చెప్పుకున్నవాడు దాని జోలికి పోకూడదు, పాపము జోలికి వెళ్ళకూడదు. రెండవది, నోట కపటం లేదు. ఆయన తలంపుల్లో పాపము లేదు, నోట కపటము లేదు. కాబట్టి ఆయనను విశ్వసించిన వారి జీవితాల్లో కపటం ఉండడానికి వీల్లేదు. కపటం అంటే వేషధారణ, పైకి ఒక మాట లోపల ఇంకో మాట. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. అందరూ దూషించారు, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు దాకా. దారిన వెళ్ళే వాళ్ళు కూడా దూషించారు. చులకనయ్యాడుగా ఆయన. అందరూ దూషించారు. పరిశుద్ధుణ్ణి అందరూ దూషించారు. ఓ మాట చెప్పాలి, పరిశుద్ధుణ్ణి పాపాత్ములందరూ దూషించారు. కానీ పరిశుద్ధుడు ఏ పాపిని దూషించలేదు. అనర్హులందరూ కలిసి అర్హుని దూషించారు. అర్హుడు మాత్రం ఏ అనర్హుణ్ణి దూషించలేదు. ఎంత గొప్ప మాదిరి! వాట్ అన్ ఎగ్జాంపుల్! ప్రియులారా, వాక్యం చెబుతున్నమాట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఏమండి? ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అంటే దూషించబడేవాడు దూషించే అవకాశం ఉంది. దూషించబడేవాడు దూషించే అవకాశం ఉంది. శ్రమ పెట్టబడుచున్నటువంటి వాడు బెదిరించే అవకాశం ఉంది. నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా, ఈ మాటలు మనం వింటుంటాం కాదు. బెదిరింపులు. ఇతడు చూడలేకపోయినా నీ అంత చూస్తా అంటాడు. ఇతడేం చేయలేకపోయినా నీ కథ చేస్తా అంటాడు. కానీ అవన్నీ చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఏమీ అనలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక.
ఆయన చేసిన పని న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎంత మాదిరండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు అని అన్నాడే పేతురు. ఎందుకంటే మనిషి దగ్గర న్యాయం జరగదని దేవుడికి తెలుసు. అందుకే తన దాసులను ప్రేరేపించి రాయించాడు. మనం కేకలేయాల్సిందే కానీ న్యాయం కోసం. అపవాది ఏజెంట్ అయిన మనిషి న్యాయం చేయడు. వాడి ఏజెంట్లు కూడా న్యాయం చెయ్యనియరు. ప్రభుకే న్యాయం దొరక్కపోతే ఇక ఆయన విశ్వసించిన వారికి ఏం న్యాయం దొరుకుతుందండి? న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు ఆయనకు తనను తాను అప్పగించుకున్నాడని దేవుని వాక్యం వివరంగా మనకు తెలియజేస్తూ ఉంది. అంచేత ప్రియులారా, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన మాదిరిని మనం అనుసరిద్దాం. ఏమన్నాడు యోహాను అంటే, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో ఆయన యందు నిలిచి ఉన్నాడనని చెప్పుకొని వాడు కూడా తాను అలాగే నడుచుకునే బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొని ఉన్నాం. ఇందులో అనగా యోహాను పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల్లో వ్రాయబడి ఉన్న మాటలను ఒకసారి నేను మీకు గుర్తుకు తీసుకుని వస్తాను. మనం ఆయనను ఎరిగి ఉన్నాము అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. మనము ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొచ్చున్నప్పటికీ కూడా ఆయనలో మనం జీవించకపోతే అబద్ధీకులం. ఆయన వాక్యమును గైకొని వాడిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నిలిచి ఉన్నాడను అని చెప్పుకొని ప్రతివాడు ఆయన ఎలాగూ నడుచుకొని వలన తాను కూడా అలాగే నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొని ఉన్నాం. అంటే ప్రభు ఎలాగూ నడిచాడో భూమి మీద అలాగున మనం కూడా నడుచుట వలన మనము దేవుని యందు ఉన్నామని తెలుసుకుంటకు వీలు కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. కాబట్టి మన దారి, మన మార్గం, మన సమస్తం కూడా ప్రభువే అయి ఉన్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగున ఆయన మనకు చూపించిన దారిలో నడుచుకున్న బద్ధులమై ఉన్నాము అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏమైనా చేయగలిగిన వాడు సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఏమైనా చేయగలిగిన వాడు సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నాడు. నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదు అని చెప్పినటువంటి వాడు యోహాను తల కొట్టించబడి పల్లెంలో పెట్టబడిన ఏమీ అనలేదు. మన తల వెంట్రుకలు రాలుతున్నాయంటే ఆయన సెలవైందని ఎంత సులువుగా గ్రహిస్తామో, మన తల రాలిపోతే కూడా అది దేవుని చిత్తమని గ్రహించబద్ధులమై ఉన్నాం. అందుచేత ఎప్పుడే కానీ ఆయన మాదిరికి వ్యతిరేకంగా మనం నడవకూడదు. ఆయన మనకు మాదిరి. సమయం రాకముందు ఆయన దాగిపోయాను, తప్పించుకొనెను. కానీ సమయం వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారని అడిగి తను తాను అప్పగించుకున్నాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి. ఆయన తనను తాను అప్పగించుకున్నవాడు. పేతురు కత్తి తీసి ఒకని చెవిని నరికేశాడు, కానీ దాన్ని మరలా తిరిగి అతికించడం ద్వారా పేతురు చేసిన దాన్ని తప్పని రుజువు చేశాడు. ప్రియమైన సోదరులారా, ఈ సమయమందు దేవుని వాక్యాన్ని వినుచు ఉండగా మన ఆవేశం కంటే మించి ఆత్మావేశం అయితే బాగుంటుంది అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. శరీర సంబంధమైన రోషం కంటే, భౌతిక రోషం కంటే ఆత్మ సంబంధమైన రోషం చాలా మంచిదని బైబిల్ చెప్తున్న మాట వింటున్నాం.
శరీర సంబంధమైన రోషం హత్యలకో ఆత్మహత్యలకో దారితీస్తుంది, కానీ ఒక మనిషిని పాపము నుంచి మళ్లించుటకు పనిచేయదు కదా. క్రీస్తు వలె నడుచుకొని ఆయన అడుగుజాడలు యందు నడిచి ఆయనకి ఇష్టం కావాలనే విషయం దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా గుర్తు చేస్తూ ఉంది. ఏం చేద్దాం? ఆయన అనుసరించడం తప్ప మరొక దారి లేదు. మన కోసమై ప్రాణం పెట్టినవాడు, మనల్ని రక్షించుటకు పరమును దిగి వచ్చినవాడు, శిలువ మీద తన ప్రాణాన్ని ఇచ్చినవాడు. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇంకా నీ జీవితాన్ని అప్పగించకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించు. ప్రభుని విశ్వసించి ఉంటే ఆయన వలె జీవించు. ఈ భూమి మీద ఇంతకు మించిన ఆప్షన్ ఇంకొకటి లేదు. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన కృప కొరకు మీకు వందనాలు. మా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ ప్రియ కుమారుని యొక్క మాదిరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రక్షకుడు మా కొరకు చూపించిన మాదిరి చాలా శ్రేష్టమైనదైన సంగతిని గ్రహించాం. దాన్ని అనుసరించడానికి కృప చూపించండి. మమ్మల్ని ఆ విధంగా ఆయత్తం చేయండి, మహిమను పొందండి. ఈ మాట వించిన వారందరినీ దర్శించి దీవించండి. మీ క్షేమం, శాంతి, సమాధానాల వరకు అనుగ్రహించండి. కనికర సంపన్నుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సహాయం చేసి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బలపరచండి. ఈ దినమంతా తోడుగా ఉండి మీ బిడ్డలను ఆదరించి కరుణించమని మా రక్షకుడిని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.